సంస్థాగతంగా చేసే మార్పుల్లో భాగంగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని మాచవరం దాసాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సభలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాలరావుకు, ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు, ఫైర్ ప్రమాదంలో కరోనా పేషెంట్ల మృతికి సంతాపంగా నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సభను జ్యోతి ప్రజ్వలన చేసి రామ్ మాధవ్ ప్రారంభించారు. సంస్థాగతంగా చేసే మార్పుల్లో భాగంగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోదావరిలోకి దూకి యువకుడిని కాపాడిన ఆలమూరు హెడ్ కానిస్టేబుల్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి దూకిన యువకుడిని ఆలమూరు పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి ప్రభాకర్ రావు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ రావులపాలెం వైపు నుండి జొన్నాడ వైపు వస్తుండగా పాత బ్రిడ్జి నుంచి గోదావరిలోకి పడిపోతుండగా కొత్త బ్రిడ్జిపై రావులపాలెం వైపు వెళుతున్న ఆలమూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు సంఘటన చూసి అటుగా వెళుతున్న లారీలను ఆపి వాటిలో నుంచి తాడు తీసుకుని కొత్త బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకుని యువకుడు రమేష్ను స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అభయ లయన్స్ క్లబ్ ఆఫ్ వంగా ముత్యాల బంజర్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విఎం బంజర పోలీస్ స్టేషన్ నందు సీనియర్ లయన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అండ్ కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కర భూపాలరెడ్డి సుమారు 3,500 రూపాయలు విలువ గల శానిటైజర్ స్థానిక ఎస్ఐ తోట నాగరాజు గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చలమల నరసింహారావు, ప్రెసిడెంట్ వంగా నిరంజన్ గౌడ్, సెక్రటరీ గునగంటి లక్ష్మీనారాయణ, ట్రెజరర్ సంభోజు జనార్దనాచారి, కాపు హరిబాబు, బయ్యనగూడెం ఉప సర్పంచ్ దొంతు మాధవరావు, అన్నప్రెడ్డి సుంకయ్య, ఏఎస్ఐ మన్మథరావు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ప్రముఖ డాక్టర్ మట్టా రాగమయ్య పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు నీలాద్రి అడవి ప్రాంతంలో పండ్ల మొక్కలు నాటి మూగజీవాలకు అన్నం, పండ్లు, బిస్కెట్లు అందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి ఆనందకరమైన వాతావరణం పొందడం మాని రోగాల బారిన పడుతున్నారని అన్నారు. శ్రమించడం ఎంత ముఖ్యమో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్టా దయానంద్, పెద్దలు రామిశెట్టి శ్రీను, కిషోర్ పోతురాజు, సందీప్ గౌడ్, షాబాష్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జుజులకుంట గ్రామంలో పబ్జీకి బానిసై 16 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. గత వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా పబ్జీ గేమ్ ఆడుతూ అనారోగ్యం పాలయ్యాడు. ఈ అనారోగ్యంలో వాంతులు, విరోచనాలు అవడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు వన్నె తెచ్చారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వెంకయ్య నాయుడు మాటల్లో కళాత్మకత ఉందన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 3 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధాన ఘట్టాలను క్రోడీకరించి కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకం డిజిటల్ వెర్షన్ను కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా 3 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వైట్ హౌస్ బయట కాల్పులు జరిగాయి. దీంతో అధికారులు ఆ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ట్రంప్ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. బ్లాక్ క్లాడ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వైట్ హౌస్ నార్త్ ల్యాండ్ చుట్టుముట్టారు. ఆటోమేటిక్ రైఫిళ్లతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. శ్వేత సౌధం బయట ఆయుధంతో ఉన్న ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు షూట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన ట్రంప్ ఆ తర్వాత తిరిగి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జర్నలిస్టులు రూమ్లోనే ఉండటంతో ట్రంప్ మళ్లీ వచ్చి సమావేశం నిర్వహించారు. వైట్ హౌస్ బయట ఎవరినో షూట్ చేశారని ప్రకటించారు. పెన్సిల్వేనియా అవే 17వ స్ట్రీట్లో కాల్పుల ఘటన జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ తన ట్వీట్లో పేర్కొంది.
ఆయుధంతో ఉన్న అనుమానితుడిని షూట్ చేశారని అతని హాస్పిటల్కు తీసుకువెళ్లినట్లు ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ కు చాలా దూరంగా ఈ ఘటన జరిగినట్లు ఆయన వెల్లడించారు. So we'll see what happens and did you have something? ఏపీ 3 రాజధానుల అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మరోసారి స్పందించారు. ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో ఇప్పుడు రాష్ట్ర పరిధి అంశాలపై అలానే కేంద్రం ఉందన్నారు. అంటే దీని అర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. 4 రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధాని లక్నో ఉందని, అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని, ఇప్పుడు 3 రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం జరిగేలా మన పోరాటాలు ఉండాలన్నారు. ప్రస్తుతం ఆ విషయం కోర్టులో ఉన్న కారణంగా కాస్త వేచి చూడాలని తెలిపారు. రాష్ట్రంలో 3 రాజధానులు అనేవి అవినీతికి ఆలవాలం కాకుండా అమరావతి రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీతో ఎలా ఉండాలో, రాష్ట్ర ప్రజల కోసం ఎలా పోరాడాలో కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ రాజధానులపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ప్రజలు భయాన్ని విడిచారా లేదా అధికారుల నిర్లక్ష్యమా? పల్లె నుండి ఢిల్లీ వరకు కరోనా వ్యాధితో గడగడలాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు అధికార యంత్రాంగం ఎంతో శ్రమించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే చీకుచింత లేకుండా సార్వకోట మండలం చలవానిపేటలో ప్రధాన రహదారి ప్రక్కన మద్యం దుకాణాలు, మరోవైపు మాంసం చేపల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రజలు తండోపతండాలుగా కిక్కిరిసి ఉండటం వలన కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇటు వ్యాపారస్తుల్లో కానీ అటు వినియోగదారులు జాగ్రత్తలు పాటించకపోవడం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలం చెందాయని అనడానికి ఇది ఒక సూత్రం. ఇంత తంతు జరుగుతుంటే రెవెన్యూ, వైద్య, ఎంపీడీఓ, పోలీస్ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని ఉన్నారా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి కరోనా నిర్మూలన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరో ప్రక్క ప్రజల్లో సామాజిక దూరం, మాస్క్ వినియోగం మరిచి ప్రవర్తించడం సముద్రంలో కాగ్గిరెట్టలా ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లోపమా, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడంలో లోపమా ఆ దేవుడికే తెలియాలి. మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులకు సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటివి వారికి రాయితీ ఇచ్చారా? సామాన్యంగా బట్టల దుకాణంలోకి వెళ్తుంటే మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ చేసుకోండి అని బోర్డులు లేకపోతే వారికి ఫైన్ విధిస్తున్న అధికారులు వీరి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. 2 లేక 3 వాహనాలపై వెళుతుంటే వారికి మాస్క్ లేదని, 2 మధ్య దూరం లేదని వాహనాలను సీజ్ చేసి ఫైన్స్ విధిస్తున్నారు. మరి ఇక్కడ అటువంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మృతదేహం 2 రోజులుగా పడి ఉన్న వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందని అన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, గత 2 రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. శవాన్ని కుక్కలు పీకుతుంటున్నాయని తెలిపారు. మానవతా విలువలకు తూట్లు పడిచేలా వ్యవహరించారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటాపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమల్లోకి వచ్చిన నాటికి తల్లిదండ్రి జీవించి ఉన్నా లేకున్నా ఆడపిల్లలకు వారి ఆస్తులపై కొడుకులతో సమానంగా హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9వ ఆ చట్టానికి భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఉంటుందని ఆ చట్టంలో పేర్కొన్నారు. హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేపట్టే నాటికే కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందుతుందన్న అపోహ నుంచి ప్రజలు బయటపడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఖరీదైన మందులు, సౌకర్యాలు సిద్ధంగా ఉంచామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనూ కోవిడ్ సెంటర్ల ఏర్పాట్లోనూ భాగంగా
కొత్తపేట నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ సెంటర్ను సోమవారం కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తొలిసారిగా ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి సహకారంతో కొత్తపేట ఏరియా ఆసుపత్రితో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లాలో మొత్తం 3 ఏరియా ఆసుపత్రులు, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనూ కనీసం 5 పడకలతో కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయన కోవిడ్ సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ ఎన్ వసంతరాయుడు, డిఎస్పీ షేక్, మాషూం బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏది లోటు లేకుండా కూడా సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది.